సామాజిక కార్యక్రమాలంటే ఏవో 4 మాటలు చెప్పేసి 3 పనులు చేసి బచాయించడం కాదంటోంది యువతరం. సమాజ శ్రేయస్సే లక్ష్యంగా మార్పే మార్గంగా ప్రగతి కోసం కలిసికట్టుగా కదం తొక్కుతోంది. గ్రామస్తులను చైతన్యపరుస్తూ సర్కారు బళ్ళో పిల్లలకు విజ్ఞానాన్ని పంచుతోంది. సిసలైన సమాజ సేవ ఎలా ఉంటుందో చూపిస్తోంది. నినాదాలు చేస్తూ ప్రజల్ని చైతన్యపరుస్తున్న ఈ యువత చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు. స్ట్రీట్ కోస్ స్వచ్ఛంద సంస్థ సిబిఐటి శాఖకు చెందిన ఈ విద్యార్థులు ఖాళీ సమయాల్లో సమీప గ్రామాల్లో సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం మహాలింగపురాన్ని ఎంపిక చేసుకుని ఈ గ్రామం రూపురేఖలు మార్చేందుకు కృషి చేస్తున్నారు. విద్య, వైద్యం, పర్యావరణం, మహిళా సాధికారత లాంటి అంశాలను ఎంపిక చేసుకుని గ్రామంలో అమలు చేసేందుకు ఈ విద్యార్థులంతా ప్రయత్నిస్తున్నారు. సుమారు 150 మందికి పైగా సిబిఐటి స్ట్రీట్ కాజ్ ప్రతినిధులు ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో వైజ్ఞానాన్ని పెంపొందించేందుకు ఉన్నత ప్రమాణాలతో కూడిన వైజ్ఞానిక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. స్కూల్కి వెళ్ళి ఆ పిల్లలకి వాళ్ళ కరిక్యులంలో లేని ఎక్స్పెరిమెంట్స్ కొన్ని సెలెక్ట్ చేసి అవి మేము ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని ఇంగ్లీష్లో ఎలా ప్రజెంట్ చేస్తారో నేర్పిస్తాం. సో ఆ పిల్లలకి ప్రజెంటేషన్ స్కిల్స్ ఈ టైప్ నుంచే పెరుగుతాయి. జనరల్గా కాన్వెంట్ స్కూల్లో ఇవన్నీ ఇంక్లూడ్ చేసే ఉంటాయి వాళ్ళ కరిక్యులంలో, కానీ గవర్నమెంట్ స్కూల్లో ఇవన్నీ ఎక్కువ జరగవు. సో ఈ పిల్లలకి ఆ అవకాశం వచ్చేలాగా చేయడానికి ట్రై చేస్తాం సైన్స్ ఫేర్లో. గ్రామీణ బాలికల్లో మనోస్థైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు ఈ విద్యార్థులు. ఆత్మరక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్లో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నారు. గర్ల్స్ అయితే ఉన్నారు, ఎస్పెషలీ నేను చెప్పాను వాళ్ళు బయటికి రావట్లేదు. సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఫస్ట్ భయపడ్డారు, ఎందుకు అమ్మో వద్దక్క అన్నారు. కానీ వాళ్ళు కూర్చోపెట్టి ఇలా మూవ్స్ చేయాలని నేర్పించాగా వాళ్ళు కూడా ఇప్పుడు చేయబోతున్నారు. సో ప్రతి మార్పు అనేది మనం ప్రయత్నిస్తే కానీ రాదు. సో ప్రయత్నించిన ఎంత టైం అయినా కానీ చేయాలని ఒకటి మాత్రం ఈ విలేజ్లో అర్థమైంది. ఇంకా స్కోప్ చేయొచ్చు, చాలా చేయొచ్చు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఊరంతా పచ్చగా ఉండేలా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ప్రతి ఇంటి ముందు వేప మొక్కలు నాటారు. వాటి సంరక్షణ బాధ్యతలను ఇంటి యజమానులకే అప్పగించారు. ఎక్కడెక్కడైతే తక్కువ మొక్కలు ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఇలా నాటుతాము అని చెప్తే మీరు నాటండి, ఇక్కడ నాటండి అని వాళ్ళు వచ్చి మరి చూపించి మేము మొక్క మేము చూసుకుంటాము, నీళ్ళు కూడా మేమే చూసుకుంటాం, మీరు మొక్కలు నాటండి అని మాకు సహకరించి అనుమతించేశారు. మేము ఇప్పుడు నాటెళ్తున్నాం కాబట్టి మా బాధ్యత తీరిపోయింది అనుకోవట్లేదు. మేము అప్పుడప్పుడు వచ్చి చూస్తాము. మీ బాధ్యత స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. రోజు పోయాలి దీనికి, ఎందుకంటే ఎండలు ఎక్కువ విప్పిపోతున్నాయి, క్లైమాటిక్ చేంజెస్ వస్తున్నాయి మన క్లైమేట్లో. అలా వాటి గురించి చెప్పి చేయాలి. ఊరి జనం ఆరోగ్యంగా ఉంటేనే ఊరు బాగుంటుందని భావించిన విద్యార్థులు నిరంతరం గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 3 సార్లు వైద్య శిబిరాలు నిర్వహించి వివిధ రకాల జబ్బులతో బాధపడుతున్న వారికి చికిత్స అందించారు. వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు. మెడికల్ క్యాంప్ లాస్ట్ ఇయర్ కండక్ట్ చేసాము, ఇయర్ కండక్ట్ చేసాము. కానీ ఈ ఇయర్ స్పెషల్గా మేము ఐ చెకప్ పెట్టాము. సో బేసిక్గా ఇక్కడి నుంచి శంకర్పల్లి విలేజ్కి వెళ్ళాలంటే జనాలకి చాలా ఇబ్బంది అవుతుంది, అది చాలా దూరంగా ఉంది. ఇంకా అవన్నీ పెట్టాలంటే చాలా వైద్యం చేయాలంటే చాలా డబ్బులు అయినా అవుతాయి. కానీ మేము ఇక్కడ మెడికల్ క్యాంప్లో ఫ్రీగా చేస్తున్నాము.
ఫస్ట్ టైం చేసినప్పుడు అంత ఐడియా లేదనమాట, ఎవరికి ఏ మెడిసిన్స్ కావాలి అన్నీ. ఇప్పుడు వచ్చేటప్పుడు లైక్ ఆల్మోస్ట్ ఏ మెడిసిన్స్ కావాలి, ఎలా కావాలి, అందరినీ కరెక్ట్గా పిలిచి కరెక్ట్ రిసోర్సెస్ వాళ్ళకి కరెక్ట్గా అందుతున్నాయి అన్నమాట. సిబిఐటి స్ట్రీట్ కాస్ బృందం మహాలింగాపురం గ్రామంలో చేపట్టిన సామాజిక కార్యక్రమాల పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గరీబ్ వాళ్ళకు వీళ్ళ చెకింగ్ చేసి సర్టిఫికేట్ తీసుకొని పోయి వేరే తాను చూపించుకుంటే పైసలు తక్కువ అవుతాయి. అదేది చెకింగ్ చేసుకుంటే మస్తు పైసలు అవుతాయి. అవి తప్పినట్టే కదా, పేద ప్రజలకు చాలా నయం ఇది. మామూలు మేము శంకరపల్లికి పోయి బీపీకి షుగర్ చెక్ చేయాలంటేనే 50 రూపాయలు ఫీజు తీసుకుంటారు. అటువంటిది డాక్టర్ వచ్చి అది చెక్ చేసి మాకు బీపీ ఉన్నది లేనిది చెప్పి మాకు తగిన గోళీలు ఇస్తున్నారంటే మాకు ఇక్కడ చాలా మంచిగా అనిపిస్తుంది. మా ఇంటి ముందర సిబిఐటి కాలేజ్ వాళ్ళు మొక్క నాటినందుకు మాకు సంతోషంగా ఉంది. మేము దాన్ని ప్రతిరోజు నీళ్లు పోసి బాగా పెంచుకుంటాం. ఒక్క మహాలింగాపురంలోనే కాదు, ఇలాంటి మరెన్నో గ్రామాల్లో తమ వంతు బాధ్యతగా ప్రజలను చైతన్యపరిచేందుకు సిబిఐటి స్ట్రీట్ కాస్ బృందం సమాయత్తమవుతోంది. గ్రామీణ మహిళల కోసం కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయడం, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడం తమ తదుపరి లక్ష్యాలుగా పెట్టుకుంది.